నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఉన్నాం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ శివాలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దాదాపు ధర్మపురిలో చూసుకున్నట్టయితే ఇటు రామలింగేశ్వర ఆలయంతో పాటు ఇటు సమీపంలో ఉన్న అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అయితే భక్తులతో అయితే ఇప్పటికే పోటెత్తింది. దాదాపు ఇటు నేరెళ్లలో చూసుకున్నట్లయితే సాంబశివ ఆలయం కూడా భక్తులతో పోటెత్తింది. దాదాపు పొద్దున ఉదయం 6 గంటల నుంచి అయితే అన్ని ఆలయాలకైతే భక్తులు భారీ ఎత్తున క్యూ లైన్లో వేచి ఉన్నారు. దాదాపు ఇప్పటికే వేలాది మంది భక్తులు పరమశివుని అయితే దర్శించుకుంటున్నారు. ఇటు ధర్మపురి పట్టణంలో చూసుకుంటున్నట్లయితే దాదాపు గత 25 సంవత్సరాల నుంచి ఉచితంగా అంటే సమీపాన దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడానికి భక్తులకు వ్యయ ప్రయాసాలు అవుతున్న నేపథ్యంలో దాదాపు ఉచిత వాహన సౌకర్యాన్ని కూడా జక్కు రవీందర్ అనే ఒక స్వచ్ఛందంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. దాదాపు ఇప్పుడు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు అయితే జక్కు రవీందర్ అడిగి తెలుసుకుందాం. శివరాత్రి సందర్భంగా ధర్మపురిలో 1999 నుండి గ్రామ పంచాయతీ వద్ద నుండి అక్కపల్లి రాజరాజేశ్వర దేవాలయం వరకు వర్తక సంఘం వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా వాహనాలు ఏర్పాటు చేసి భక్తులను అక్కడికి పంపించడం జరుగుతూ ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈసారి కూడా గ్రామ పంచాయతీ వద్ద నుండే కాకుండా అక్కడ 2 వాహనాలు నడుస్తున్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకొక 2 వాహనాలు కూడా 11వ వార్డుకు సంబంధించినటువంటి కూడలి వద్ద నుండి ఇంకొక 2 వాహనాలు ఏర్పాటు చేసి, ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువైన సందర్భంలో ఇంకా 2 వాహనాలు పెంచి ఈ సంవత్సరం ఇంకొక 2 వాహనాలతో కూడా భక్తులను అక్కడికి చేరవేస్తున్నాం అని తెలియజేస్తా ఉన్నాం. ఇది దాదాపు ప్రతి ఆలయంలో చూసుకుంటుంటే జగిత్యాల జిల్లాలో ఉన్న శివాలయాలన్నీ భక్తులతో అయితే కిటకిటలాడుతున్నాయి. ఇటు దుబ్బరాజేశ్వర స్వామి, ఇటు కోటిలింగాల ఆలయంలో కూడా భక్తుల తాకిడి భారీగా ఉంది. దాదాపు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సాంఘిక కార్యక్రమాలు కానీ స్వచ్ఛందంగా నిర్వహిస్తుంటారు.